వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతోందండి. చికెన్ పకోడా లాంటి ఐటెం తినాలనిపించి చికెన్ తెప్పించాను. ఇది 1/2 కిలో చికెన్ అండి. దీన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు ఇంకా కారం కావాలన్నా వేసుకోవచ్చు, నేను ఇంకా కొంచెం వేశాను. 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ పకోడా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కనుక 3 to 4 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. ఈ యాడ్ చేసిన పదార్థాలన్నిటినీ చికెన్తో బాగా కలుపుకోండి. మేము తినటమే కాకుండా మీకు కూడా ఈ రెసిపీని షేర్ చేయాలనుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. క్రిస్పీగా క్రంచీగా చికెన్ పకోడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవడానికి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఉంటుందండి చికెన్. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ పిండుతున్నాను. లెమన్ వల్ల పులుపుదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఘాటు కోసం మిరియాల పొడి. ఇవన్నీ వేసి బాగా చికెన్ని కలుపుకోండి. ఒక 15 మినిట్స్ పాటు ఇది మ్యారినేట్ అవ్వాలండి. చికెన్ బాగా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 by 1 అందులో వేసుకోండి. బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇది తినాలనుకున్నప్పుడు వెళ్ళి బజార్కి వెళ్ళి బండి మీద కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఇంట్లోనే టేస్టీగా చికెన్ పకోడా చేసుకొని మీరు తినచ్చు, మీ పిల్లలకి, మీ హస్బెండ్కి అందరికీ పెట్టచ్చు. ఇలా బాగా చికెన్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్లోనే కొద్దిగా గరం మసాలా దినుసులు వేసానండి, కాబట్టి పౌడర్ యాడ్ చేయలేదు. అదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఆయిల్ గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడతానండి. కొన్ని రోజులు రైస్ బ్రాన్ ఆయిల్, కొన్ని రోజులు సఫోలా ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్, ఎనీ బ్రాండ్. ఇలా మార్చి వాడుకోవాలండి ఆయిల్. ఇప్పుడు మన చికెన్ పకోడా అంతా తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం సీజనింగ్ కోసం, కొంచెం స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి అందులోనే యాడ్ చేశాను. కొద్దిగా ఫ్రై చేసి అదిగోండి మన చికెన్ పీసెస్ పైన వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చితో కరివేపాకుతో చికెన్ పకోడాని తింటూ ఉంటే
యమ్మీ యమ్మీగా ఉంటుందండి. పక్కన కాస్త లెమన్ అండ్ ఆనియన్ కూడా పెట్టాను. ఈ డిష్ మీరు తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా బాగుందంటారు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నా డిష్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తానండి. బాయ్.